శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కర్కాటక రాశి వారి చుట్టూ ఒక దేవత తిరుగుతోంది. అయితే ఆ దేవత ఎవరు, ఎందుకు తిరుగుతోంది, ఆ దేవత అనుగ్రహం కోసం మీరు ఏం చేయాలి, అసలు మీ చుట్టూ దేవత తిరుగుతుంది అనడానికి సంకేతాలు ఏంటి, అలాగే సెప్టెంబర్ 18వ తేదీన మీకు ఏం జరగబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వివరాల్లోకి వెళ్తే, కర్కాటక రాశి వారి చుట్టూ ఏ దేవత తిరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు జీవితంలో కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇలా చేసినట్లయితే కనుక జీవితంలో ఎన్నో కష్టాలని, నష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వాటి నుంచి బయటపడడానికి ఆ విషయాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి అంశాన్ని కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆ విషయాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని అనుసరించి కొన్ని సందర్భాలలో తోచింది చేసే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మార్చుకోకపోయినట్లయితే జీవితంలో కష్టాలను ఎదుర్కొంటారు. అందుచేత ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఆలోచనలు స్థిరంగా ఉండేలా ప్రయత్నించాలి. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. ఈ అంశంలో మీరు మీ ప్రవర్తనను సవరించుకుంటే కనుక జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకోవచ్చు. ఈ రాశి వారికి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అలాగే అధికంగా శ్రమించి తమ బాధ్యతలను నిర్వహించి ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ రాశి వారికి మంచితనం, మానవత్వం అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా ఏదో విధంగా సాయం చెయ్యాలి అని అనుకుంటారు. వీరి దగ్గర దానం ఉండాలి. లేదంటే ఎదుటి వారి కష్టాల్లో ఉంటే మాత్రం సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి వారు న్యాయం అనేది ఎవరికైనా ఒకటి అనే ఆలోచన కలిగి ఉంటారు. అందుకే మీరు ఎలా న్యాయం జరగాలి అని కోరుకుంటారో అలాగే ఎదుటి వారికి కూడా వారు నిజాయితీ పరులైతే వారికి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని కోరుకుంటారు. ఈ గుణం కారణంగా ఎదుటి వ్యక్తులు మీకు ఆకర్షింపబడతారు. ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే సాయం చేయడానికి ముందుంటారు. కొద్దిగా సాయం చేయడానికి మీకు కష్టమైన పరిస్థితులు ఎదురైనా కూడా ఇష్టంగా సాయం చేయడానికి ముందుంటారు. ఈ రాశి వారు ఎదుటి వారిని చాలా తేలిగ్గా నమ్మేస్తారు. కానీ వారు మిమ్మల్ని మోసం చేశారని తెలిస్తే లేదా వారికి మోసపూరితమైన ఆలోచనలు ఉన్నాయి అని తెలిస్తే మాత్రం వారిని దూరం పెడతారు. అది బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైనా సరే వారిని దూరం పెట్టడానికి వెనకాడరు. ఒకవేళ నమ్మిన వారి చేతిలో మోసపోయాము అని తెలిసినా కూడా మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వరు. కానీ వారిని మాత్రం శాశ్వతంగా దూరం పెడతారు. ఇలాంటి మీకున్న లక్షణాలు మిమ్మల్ని అందరిలో కంటే కూడా ప్రత్యేకంగా నిలబడేలా చేస్తుంది. ఈ రాశి వారికి బాల్యంలో కష్టాలు అధికంగా ఉంటాయి. అలాగే యవ్వన ప్రాయంలో కుటుంబాన్ని వదిలి దూరంగా ఉంటూ తమ బాధ్యతలను నిర్వహిస్తూ కెరీర్ను డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. స్నేహితుల్ని, బంధువుల్ని వదిలి కొంతకాలం దూరంగా ఉండవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. ఇబ్బందికరం ఏమైనా కుటుంబ పరిస్థితులు కొంతకాలం ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు నమ్మిన వ్యక్తుల చేత మోసపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. అందుచేత ఎవరు మనవారు, ఎవరు పరాయివారు అని గమనించాలి. ఎదుటివారు మన మంచి కోసం చెప్తున్నారా లేదా వారికి అందులో లాభం ఏదైనా ఉందా అనే అంశాలను కూడా మీరు గమనించాలి. ప్రతి ఒక్కరి మీద ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే మీరు నమ్మిన వారే మీతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూనే మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో ఈ రాశివారు వ్యాపార కూడలని అద్దెకిచ్చే ఆలోచన ఉంటే మానుకుంటే మంచిది. ఎందుకంటే అది మీకు నష్టాన్ని చేకూర్చవచ్చు. ఇక మీ వ్యాపారం ఏదైనా ఉంటే దాన్ని విస్తరించడానికి ప్రయత్నించినట్లయితే లాభాల బాట పడతారు. అలాగే వ్యాపారంలో ఎప్పుడు అనుభవజ్ఞులను భాగస్వాములుగా చేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఏదైనా సహాయం కావాలంటే అది చిన్నదైనా పెద్దదైనా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు అలాగే వారి సహకారం తీసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ సమయంలో మీరు డబ్బుని అప్పుగా ఇచ్చినా తీసుకున్నా కూడా వాటికి సంబంధించిన పత్రాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు షూరిటీ సంతకాల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే డబ్బులు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు పత్రాలను జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఈ సమయంలో ముఖ్యంగా ఈ రాశి వారి చుట్టూ ఒక దేవత తిరుగుతుందని చెప్పుకోవాలి.
దీనికి గల కారణం మీరు ఇతరులకు నిస్వార్థంగా సహాయపడే విధానం కావచ్చు, లేదా మీరు నిష్కల్మషమైన మనసుతో అమ్మవారిని పూజించిన విధానం కావచ్చు, మీ దయాగుణం దానగుణం కావచ్చు. వీటి కారణం చేత అమ్మవారు ప్రసన్నమై మీ వెనకాలే ఉండి కూడా మిమ్మల్ని నడిపిస్తున్నారు. అందుచేత ఈ రాశి వారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కానీ, ఎదుటి వారికి సహాయం చేసేటప్పుడు కానీ చాలా నిర్మలమైన మనసుతో చెయ్యాలి. అమ్మవారికి కోపం తెప్పించే విధంగా మీరు ప్రవర్తించకూడదు. మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మీరు తప్పుగా మాట్లాడకూడదు. కష్టాల్లో ఉన్నవారు మీ వద్దకు వస్తే ఈ సమయంలో వారికి లేదు అనకుండా మీకు వీలైనంతలో ఎంతో కొంత సహాయం చెయ్యండి. మంచితనం, మానవత్వం వదులుకోకుండా ప్రవర్తించండి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అమ్మవారి కరుణా కటాక్షాలను పొందుతారు. ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉన్న చోట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందని పెద్దలు చెప్తారు. అలాగే ఇంటిని శుభ్రం చేసుకున్నాక ఇంట్లో సుగంధ ద్రవ్యాలతో ధూపం వేయండి. ఇలా చేయటం వల్ల అమ్మవారి ఆశీస్సులు మీ పైన ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే అమ్మవారు మీ చుట్టూ తిరుగుతోంది అని చెప్పడానికి సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో ఎప్పుడు సుగంధ పరిమళం వస్తున్నట్లయితే కనుక మీ ఇంట్లో దేవత ఉందని అర్థం చేసుకోవాలి. తరచుగా మీ ఇంట్లో పసుపు కుంకుమ వాసన వస్తున్నట్లయితే కనుక అమ్మవారు మీతోనే ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో తరచుగా గజ్జల శబ్దం వినబడుతున్నప్పుడు కూడా మీ ఇంట్లో అమ్మవారు ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినబడుతున్నట్లయితే కనుక అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం. మనసు ప్రశాంతంగా ఉన్నట్లయితే కనుక దేవత మీ వెనకాలే ఉండి మిమ్మల్ని అనుగ్రహిస్తోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో కొంతమందిని చూసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు కష్టాలు లేకపోయినా కూడా మనసు మాత్రం ఆందోళన పడుతూ ఉంటుంది. అలా కాకుండా కొంతమందిని చూసినట్లయితే ఎన్ని కష్టాలు ఉన్నా చాలా ప్రశాంతంగా ఉంటారు. మరి అటువంటి వారికి అమ్మవారి అనుగ్రహం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఎప్పుడు ఎదుటి వారి మంచి కోరుకుంటూ దాన ధర్మాలు చేస్తూ నిస్వార్థంగా ప్రవర్తించినట్లయితే కనుక అమ్మవారు మిమ్మల్ని తొందరగా అనుగ్రహిస్తుంది. అయితే సెప్టెంబర్ 18వ తేదీ పౌర్ణమి, అయితే చంద్రగ్రహణం కలిసి వచ్చింది. ఈ పౌర్ణమి అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. అయితే ఈ రోజున మీరు శక్తి కొలది పాయసం కానీ పులిహోర కానీ చేసి అమ్మవారికి నివేదన చెయ్యండి. అలాగే ఈ రోజున మీరు చేయకూడని తప్పు ఒకటి ఉంది. ఈ తప్పు చేసినట్లయితే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు, గుర్తుంచుకోండి. శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించి రోజంతా లక్ష్మీదేవిని స్మరించండి. యాలకులు మరియు లవంగం కర్పూరంతో వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి అన్ని గదుల్లోనూ ఈ ఆరతిని చూపించండి. ఇలా చేయటం వల్ల మీ ఇంటి నుండి అన్ని రకాల ప్రతికూలతలు తొలగిపోతాయి. చెక్క పలకపై కుంకుమ పువ్వుతో స్వస్తి చిహ్నాన్ని గీసి దానిపై గోమతి చక్రాన్ని ఉంచండి. తర్వాత దానిపై శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి పూజించండి. పూజ తర్వాత గోమతి చక్రాన్ని మీ పర్సులో లేదా డబ్బు దాచుకునే ప్రదేశంలో ఉంచండి. ప్రతి మంగళవారం ఈ విధంగా చేయడం వల్ల మీ సంపద పెరుగుతుంది. అలాగే మీరు కెరియర్ జీవితంలో విజయాన్ని పొందుతారు. అలాగే మీరు ప్రతికూల శక్తుల నుండి బయటపడడం కోసం ఇంటి గుమ్మం దగ్గరకు ఆవు వస్తే ఏదైనా మీకు శక్తి కొద్ది గ్రాసం పెట్టి 3 ప్రదక్షిణలు చెయ్యండి. భిక్షగాళ్ళు వస్తే వారికి ఏదో ఒకటి ఇచ్చి పంపండి. కానీ ఊరికే ఏమీ ఇవ్వకుండా పంపవద్దు. వారానికి 3 సార్లైనా సాయం సంధ్యా సమయంలో ఇంట్లో వ్యాపార సంస్థల్లో ధూపం తప్పక వెయ్యండి. అలాగే మీ వాహనాలకు నిమ్మకాయ దండను కట్టండి. ఇలా చేసిన వారికి ప్రతికూల వాతావరణం తొలగి శ్రేయస్సు కలుగుతుంది. ఈ రోజున మద్య మాంసాలకు దూరంగా ఉండండి. ఎవరిని దూషించకండి. ఇలా చేయటం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. మీ చుట్టూ అమ్మవారు తిరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతిరోజు దీపారాధన చెయ్యండి. మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి. రోజుకు ఒకసారైనా కనకధారా స్తోత్రం చదువుకోవటానికే ప్రయత్నించండి. చదవటానికి వీలు కాకపోతే కనీసం వినడానికైనా ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలతో అద్భుతమైన ఫలితాలని పొందుతారు. సో చూసారు కదండి, కర్కాటక రాశి వారి చుట్టూ ఏ దేవత తిరుగుతోంది, కర్కాటక రాశి వారికి పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వచ్చిన రోజున ఎటువంటి ఫలితాలు పొందుతారు, అలాగే మీ చుట్టూ ఉన్న దేవతను ఏ విధంగా గుర్తించాలి, దేవతను ప్రసన్నం చేసుకోవడం కోసం మీరు ఏ పనులు చేయాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కర్కాటక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.